ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు మొన్న పాకిస్తాన్ తీవ్రవాది ఆయనేమో మన సైనికులు చెప్పిందేమో నమ్మడు. కేసీఆర్ గారు మన సైనికాధికారులు చెప్పిందేమో నమ్మడంట. ఆయన నమ్మకం లేదు. మన దేశ అధికారులు సైనికాధికారులు ఆయన నమ్మకం లేదు. కానీ పాకిస్తాన్ ఒక తీవ్రవాదంగా నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారికి. పాకిస్తాన్ తీవ్రవాది మసూద్ అజర్ చెప్పింది మాత్రం ముఖ్యమంత్రి గారు నమ్ముతాడు. ఆయన ఏమైనా స్నేహితుడా నీకు ముఖ్యమంత్రి గారు? నీ ఫ్రెండ్ ఆయన ఏమన్నా? మన సైనికాధికారి చెప్పిందేమో నీకు నమ్మకం లేదు. కానీ ఒక తీవ్రవాది ముఖ్యమంత్రి గారు నోటి నుంచి వచ్చినటువంటి పేరు అజర్ మక్సూద్ అది కూడా ఉండాలనుకుంటా. కొడితే 300 మంది చచ్చిపోయిన వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు చీమ కూడా కావాలని నీతో ఏం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక సైనికాధికారి చెప్పింది ముఖ్యమంత్రికి నమ్మకం లేదు, నమ్మడు. అంటే భారతదేశంలో ఉండడా ఈ ముఖ్యమంత్రి లేదా పాకిస్తానీ తీవ్రవాదులకు తొత్తుగా పనిచేస్తున్నాడు భారతదేశంలో? నీ నోటికెళ్ళి ఎట్లా వచ్చింది ఆ మాట? నీ నోటికెళ్ళి ఎట్లా మాట్లాడినావు ఆ మాటని? సర్జికల్ స్ట్రైక్ ని ఈరోజు అది కాదన్నటువంటి మాట చెప్పినావంటే నువ్వు భారతీయుడవా కాదా? ఈ దేశానికి ఒక ద్రోహివా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కేసీఆర్ నిన్ను. నేను ఎంత ద్రోహివయా నువ్వు? ఎట్లా పుట్టినవా నువ్వు భారతదేశంలో? ఎట్లా పుట్టినవా నువ్వు భారతదేశంలో? కొంచెమైనా సిగ్గనిపించలే, లజ్జ అనిపించలే నీకు ఆ మాట అంటప్పుడు? భారతీయమైనటువంటి ఫీలింగ్ నీ లోపల కలగలే? ఈయనట సెంటిమెంట్ల గురించి మాట్లాడతాడు. ఈయన భారతీయుడైనటువంటి నీకు భారతదేశం మీద ప్రేమ లేదు, మమకారం లేదు, దేశభక్తి లేదు. తీవ్రవాద మాటలు నీవు వినిపిస్తావు. మన భారత సైనికులు చెప్పిన మాటలు అబద్ధం అంటావు. నీవు ఒక ముఖ్యమంత్రివా? ఆ కుర్చీలో కూర్చో అర్హత నీకుందా? ప్రధానమంత్రి గురించి మాట్లాడేటువంటి అసలు అటువంటి నీకు ఏమంటారు ఏమాత్రం కూడా ఆ స్తోమత లేదు నీకు. ఆయన పేరు తీసేటటువంటి స్తోమత నీకు లేదు. అవినీతి కుబేరుడా ఈయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉంచాలని లేనట్టున్నది. తెలంగాణ దేశం కావాలని కోరుకుంటున్నట్టున్నారు వీళ్ళకి ఒక సపరేట్ రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వద్దంట ఆయనకు. ఈయనకు ఒక సపరేట్ రాజ్యాంగం రాసుకోవాలంట. భారతదేశంలో ఉంటుంది నీకు సాధ్యం కాదు కేసీఆర్. కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నట్టున్నావు. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటుంటావు నువ్వు, నీ కుటుంబం. అంతకుముందు ఆయన బిడ్డ మాట్లాడింది ఒకసారి, మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన బిడ్డ మాట్లాడింది కాశ్మీరు భారతదేశంలో భాగం కాదు, హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో భాగం కాదు, బలవంతంగా వీటిని కలిపిండు భారతదేశంలోనా. ఈరోజు జమ్మూ కాశ్మీర్ గురించి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే వీళ్లకు దురుద్దేశం ఉన్నది. వీళ్లకు చాలా దురుద్దేశం ఉన్నది. తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ప్రజలను ఏదైతే మోసం చేసి ఉద్యమం పేరుతోన 1200 మంది పిల్లల ఆత్మ బలిదానంతోన ఆ పిల్లల్ని రెచ్చగొట్టి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పి రెచ్చగొట్టి ఆ పిల్లల ప్రాణాలు తీసి వాళ్ళ శవాల పైన ఈరోజు ఆ కుర్చీ ఎక్కిండు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఒకటి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కానీ వాళ్ళు ముఖ్యమంత్రి గారి సంగతి కేసీఆర్ తెలుసు.
కేవలం తను ముఖ్యమంత్రి కావడం కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను చలామణి కావాలి, రేపు ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా అయితే నేను ముఖ్యమంత్రి అవుతా. కాబట్టి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ఆయన రెచ్చగొట్టి మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి ఇప్పటిదాకా నెరవేర్చలేదు. ఏ తెలంగాణ ప్రజల కోసమైతే ఉద్యమాలు చేసిండ్రో, ఏ ఆకాంక్షల కోసమైతే ఉద్యమాలు చేసిండ్రో తెలంగాణ ప్రజలు, ఏ ఒక్క ఆకాంక్షను ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఈ ముఖ్యమంత్రి. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఉన్న నిధులన్నీ కూడా తెలంగాణ నిధులన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంటా ఉంది. నీళ్ళన్నీ కూడా ఒక తాకట్టు పెట్టేసిండు ఆంధ్ర రాష్ట్రానికి. నియామకాల పేరుతో పదే పదే మోసం చేస్తూ ఇంకా ఎంతో మంది అమాయకుల పిల్లలు ఇప్పటికీ ఇంకా ప్రాణ త్యాగాలు చేసుకుంటారు. ఉద్యోగ తొందరగా నోటిఫికేషన్ అయ్యవయ్యా ముఖ్యమంత్రి అని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రమై ఏ విధంగా ముఖ్యమంత్రి అయిందో, ఇది ప్రత్యేక దేశం అయితే నేను ప్రధానమంత్రి అనిపించుకోవాలనే కోరిక ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఈ దేశానికి ప్రధానమంత్రి అనిపించుకోవాలనే కోరిక ఉండొచ్చు, కానీ ఆ కోరిక తీరేది కాదు, అది సాధ్యం కాదన్న విషయం కేసీఆర్కి స్పష్టంగా తెలుసు. ఒక చిన్న రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చిన్న రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేయగలిగిందేమో కానీ భారతదేశ ప్రజలను మోసం చేయలేడు. ఈ అవినీతి కుబేరుడు తెలంగాణ ఏ విధంగా దోచుకున్నాడో తెలిస్తే, తెలంగాణ ఏ విధంగా దోచుకున్నాడో, ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణలో ఏ విధంగా మిగిల్చిండో, మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఏ విధంగా మార్చిండో, ఏ విధంగా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, చదువు లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు, మహిళలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. మహిళా సంఘాల పేరుతోన ఇప్పటిదాకా ఏ మహిళా సంఘాన్ని కూడా 7-8 ఏళ్ల దినం అవుతుంది, ఒక్క మహిళా సంఘాన్ని కూడా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఆదుకున్నది లేదు. వాళ్ళంతకు వాళ్ళు జమ చేసుకున్న డబ్బును తీసుకుపోయి బ్యాంకులు వేసుకొని వాళ్ళంతకు వాళ్ళు చేసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటి సహకారం అందియలేదు. రైతన్నలను మోసం చేస్తానో ఒక పక్కన, దళితులను మోసం చేస్తానో ఒక పక్కన, ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ ఇంకా ఎంతకాలం నీ మోసం, తెలంగాణ ప్రజల నీ మోసాన్ని ఈరోజు కనిపెట్టి నీకు బుద్ధి చెప్తా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు ఈరోజు కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక దేశం కావాలని ఈరోజు కొత్తగా కోరిక పుట్టింది. అందుకే ఇవి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదనేటటువంటి మాట ఆయన స్వయంగా ఆయన బిడ్డనే మాట్లాడే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏమైతే ఉందో కలగనాలు ఎన్నడూ నిజమయ్యేది కాదని మాట్లాడుతుంది ఆమె. అంటే వీళ్లకు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకుంటే నీవు ముఖ్యమంత్రి అయ్యేవాడివా కేసీఆర్? ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలంట, దళితులకు ఏం సంబంధం అంట. అసలు నోరాది ఇంకేమన్నానా? ఇంకా మురికి మాట అంటారు చాలా మంది, నోరా ఇంకేమన్నానని. మాకు అనలేం, మాకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి. అసలు ఏది పడితే అదే నోటికి హద్దులే పద్దులే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే విషయం కూడా మర్చిపోయి సోయి లేకుండా మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకయ్యా అంటే కసి కడుపులోంచి నీకు పుట్టుకొస్తుంది, ఏం ప్రాబ్లం? ఇక రైతుల మీద పడ్డాడు. రైతుల మీద మొన్నటిదాకానేమో వరి గురించి చెప్పే, ఎట్లనన్నా రైతుల్ని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పక్కకు లాగాలి. రైతులంతా ఈరోజు ఏకమైతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వైపు రైతులంతా కూడా ఏకమైతా ఉన్నారని జీర్ణించుకోలేనటువంటి ముఖ్యమంత్రి వరి రాజకీయం చేసిండు కొన్ని రోజులు. ఇప్పుడు వరి రాజకీయం అయిపోయింది, కొత్తగా మళ్ళా మొదలుపెట్టిండు. బాయిల కాడ మోటార్లు పెడతారంట, ఎట్లా పెడతారో చూస్తా, నా ప్రాణమైన ఇస్తా. నీ ప్రాణం ఇవ్వాల్సిన అవసరమే లేదు కేసీఆర్. నీ ప్రాణం నీ కుటుంబ సభ్యులు ఎవరికి మీ ప్రాణాలు మీరు ఇయ్యరు, మంది ప్రాణాలు తీస్తారు మీరు. ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి రైతులను గుండె వగిలేలాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి రైతుల ప్రాణాలు తీసి ఆ ప్రాణాల మీద రాజకీయాలు చేసేటటువంటి ఒక నీచపు రాజకీయ బుద్ధి మీకున్నది. రైతన్నలారా ఎవరు భయపడొద్దు, నేను చెప్పేదంతా జూటా కూతారనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా.
ఈ అంటే బోరు బావిల కాడ కానీ బావిల కాడ కానీ మోటార్లకు మీటర్లు పెడతాడేటటువంటి తప్పుడు సమాచారం ఎప్పటి నుంచి చెప్తున్నాడు? దుబ్బాక ఎలక్షన్లు అప్పటి నుంచి చెప్తున్నాడు. దుబ్బాక ఎలక్షన్లు అప్పటి నుంచి బోర్లకు మీటర్లు పెడతారు, బోరు బావిలకు మీటర్లు పెడతారు, అది ఇదని అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టిండు. ఆయన ఎలక్షన్ తొందరగా పోవాలనుకుంటున్నాడట. ఆయన ముందే ఎలక్షన్లో పోవాలనుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ ఇది బడ్జెట్కి ఎత్తుకున్నాడు. అబద్ధాలు చెప్పి రైతుల్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి మోసం. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ బిల్ ఏదైతే ఫస్ట్ డ్రాఫ్ట్ ఉందో 29 జూలై 2021, సెకండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో 18 నవంబర్ 2021, ఈ రెండు డ్రాఫ్ట్ల అభిప్రాయాల సేకరణ కోసమని పంపించి వివిధ రకాల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 3 జనవరి 2022లో ఈ సవరించినటువంటి డ్రాఫ్ట్ను అన్ని రాష్ట్రాలకు డిస్కంలకు పంపించింది. ఈ నూతన డ్రాఫ్ట్లో బిల్లులో 4.7 క్లాజ్ ప్రకారంగా ఏముందంటే దాని స్పష్టంగా వ్యవసాయ భూములు గ్రామాలకు దూరంగా ఉంటాయి. అంటే గ్రామాలకు దూరంగా ఉంటాయి మామూలుగా వ్యవసాయ భూములు, గ్రామాలకు దూరంగా ఉంటాయి భూములు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్తుని ఆ పంపులకు అందించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉందో, ప్రయత్నం చేస్తుందో, దానివల్ల ఈ స్మార్ట్ మీటర్స్ ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పెట్టనవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా స్మార్ట్ మీటర్స్ ని వ్యవసాయ కనెక్షన్లకు పెట్టనవసరం లేదు అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నూతన డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో క్లాస్ 4.7లో చాలా స్పష్టంగా 3 జనవరి 2022లో అన్ని డిస్కామ్లకు, అన్ని రాష్ట్రాలకు కూడా పంపించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా. దాని విషయం కూడా ఇక్కడ ఉన్నది, చాలా క్లియర్గా మీకు పంపిస్తాం తర్వాత అందరికీ. ఈరోజు కేవలం నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మీటర్లు ఉంటే, మీటర్లు లేకుంటే మీకు వచ్చిన నష్టం ఏందో అర్థం కాలేదు. రైతులకు ఇచ్చేటటువంటి కరెంటు మీరు ఉచితంగా ఇస్తున్నప్పుడు మీకు వచ్చిన బాధ ఏంది? వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మీరు అమౌంట్ జమ చేస్తారు కదా, మీకు వచ్చిన బాధ ఏంది? ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు రైతులని? ఎందుకు రైతులకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి మోసం చేసి చూస్తున్నారు? బీజేపీ పార్టీ అంటే రైతులకు వ్యతిరేకమైనటువంటి ఒక కొత్త డ్రామా లేపి రైతులను అంటే ఏకం చేసి కేసీఆర్ పాపం చాలా ఉద్ధారకుడు, భారతీయ జనతా పార్టీ పాపం రైతులు నష్టం చేసేటటువంటి ఒక డ్రామా ఆడుతున్నాను. ఆ డ్రామాలు బంద్ చేయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దేశ ప్రధాని ఏ రైతుకు కానీ, ఏ బీద వాళ్ళకు కానీ, ఏ మధ్యతరగతి వాళ్ళకు కానీ, ఏ నిరుద్యోగులకు కానీ, ఏ మహిళలకు కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటటువంటి ఒక దృక్పథంతోనే నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. జీర్ణించుకోలేనటువంటి మీరు తప్పుడు కథనాలు చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ, నీలాంటి అబద్ధాల ముఖ్యమంత్రి ఈ దేశంలో దీపం బట్టి ఎతికినా దొరకడు. పచ్చి అబద్ధాల కోరనటువంటి నీవు నరేంద్ర మోడీ గారు అబద్ధాలు చెప్తారని మాట్లాడతావా? నాలుక ఎవరో గోరు, యాదాద్రి నరసింహస్వామి నీ నాలుక తెగ్గొస్తాడు. ఇట్లాంటి జూటా మాటలు కనుక చెప్పినావంటే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నీ లెక్క హామీలు ఇచ్చి ఎట్లా మోసం చేసినావో అట్లా మోసం చేయలేదు. నీవిచ్చినటువంటి హామీలకు నీవు నెరవేర్చాల్సినటువంటి నీ హామీలను
కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది కేంద్ర ప్రభుత్వం నీకు నేరంగా చూపించడం ఏదైతే చేస్తున్నావో నీ మోసాదిగా ముందుకు సాగవని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యమంత్రి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.